Hi everyone, welcome back to my channel Learn English with Josh. పీడిఎఫ్లో 55 వీడియో లెసన్స్తో పాటు వాటికి సంబంధించిన యూట్యూబ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ చేసి పీడిఎఫ్ని పొందగలరు. టుడే we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. See the first one. మీ సమస్య ఏమిటో నేను తెలుసుకోవచ్చా? మీ సమస్య ఏమిటో నేను తెలుసుకోవచ్చా? ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. మే ఐ నో వాట్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్? మే ఐ నో వాట్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్? ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను నా స్నేహితుడిని కలవాలనుకున్నాను. నేను నా స్నేహితుడిని కలవాలనుకున్నాను. ఇంగ్లీష్‌లో ఐ వాంటెడ్ టు మీట్ మై ఫ్రెండ్. ఐ వాంటెడ్ టు మీట్ మై ఫ్రెండ్. నేను నా స్నేహితుడిని కలవాలనుకుంటున్నాను అని చెప్పడానికి ఐ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్. ఐ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్. సీ ద నెక్స్ట్ వన్. నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు. నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఆస్క్ మీ ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్. ఆస్క్ మీ ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్. ఆస్క్ మీ అంటే నన్ను అడుగు. నీకు ఏమైనా కావాలంటే ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్. సీ ద నెక్స్ట్ వన్. నన్ను అడగడానికి మొహమాట పడొద్దు. నన్ను అడగడానికి మొహమాట పడొద్దు చెప్పడానికి డోంట్ హెసిటేట్ టు ఆస్క్ మీ. డోంట్ హెసిటేట్ టు ఆస్క్ మీ. మొహమాట పడొద్దు అని చెప్పడానికి హెసిటేట్ యూస్ చేస్తాం. మొహమాట పడొద్దు. డోంట్ హెసిటేట్. నన్ను అడగడానికి టు ఆస్క్ మీ. ఈ విధంగా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను ఒక అద్భుతమైన ప్రణాళిక వేశాను. నేను ఒక అద్భుతమైన ప్రణాళిక వేశాను. ఇంగ్లీష్‌లో ఐ హావ్ మేడ్ ఏ వండర్‌ఫుల్ ప్లాన్. ఐ హావ్ మేడ్ ఏ వండర్‌ఫుల్ ప్లాన్. సీ ద నెక్స్ట్ వన్. కానీ నువ్వు అది పాడు చేశావు. కానీ నువ్వు అది పాడు చేశావు అని చెప్పడానికి బట్ యూ హ్యావ్ స్పాయిల్డ్ ఇట్. బట్ యూ హ్యావ్ స్పాయిల్డ్ ఇట్. కానీ అనడానికి బట్ యూస్ చేస్తాం. నువ్వు దాన్ని పాడు చేశావు. యూ హ్యావ్ స్పాయిల్డ్ ఇట్. సీ ద నెక్స్ట్ వన్. నేను నీకు ఇదివరకే చెప్పాను. నేను నీకు ఇదివరకే చెప్పాను. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్ యూ. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్ యూ. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని అడగడానికి వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్? వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్? నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నావు. నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నావు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యూ వాంట్ టు గెట్ గుడ్ మార్క్స్. యూ వాంట్ టు గెట్ గుడ్ మార్క్స్. ఒకవేళ నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నప్పుడు, నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఈ సెంటెన్స్‌ని ఈ విధంగా చెప్పాలి. వెన్ యూ వాంట్ టు గెట్ గుడ్ మార్క్స్. వెన్ యూ వాంట్ టు గెట్ గుడ్ మార్క్స్. వెన్ యూ వాంట్ టు అంటే నువ్వు తెచ్చుకోవాలనుకుంటున్నప్పుడు మంచి మార్కులు గుడ్ మార్క్స్. ఈ విధంగా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సో ద నెక్స్ట్ వన్. నీకు చదువులో ఏమైనా సందేహాలుంటే నీకు చదువులో ఏమైనా సందేహాలుంటే ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి సెంటెన్స్‌ని. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ స్టడీస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ స్టడీస్. సీ ద నెక్స్ట్ వన్. అన్నట్లు ఇదంతా నాకు చెప్పొద్దు. అన్నట్లు ఇదంతా నాకు చెప్పొద్దు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. బై ద వే డోంట్ టెల్ మీ ఆల్ దిస్. బై ద వే డోంట్ టెల్ మీ ఆల్ దిస్. బై ద వే అంటే అన్నట్లు ఇదంతా నాకు చెప్పొద్దు. డోంట్ టెల్ మీ ఆల్ దిస్. సీ ద నెక్స్ట్ వన్. నాకు ఏం చేయాలో బాగా తెలుసు. నాకు ఏం చేయాలో చాలా బాగా తెలుసు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ నో వెరీ వెల్ వాట్ టు డు. ఐ నో వెరీ వెల్ వాట్ టు డు. నాకు చాలా బాగా తెలుసు అని చెప్పడానికి ఐ నో వెరీ వెల్. ఏం చేయాలో వాట్ టు డు. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫార్మ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్.
ఇది నీకు మంచిది కాదు. ఇది నీకు మంచిది కాదు. ఇంగ్లీష్‌లో దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ. సీ ద నెక్స్ట్ వన్. సరే, నాకు నీ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. సరే, నాకు నీ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్‌లో ఓకే, ఐ డోంట్ నీడ్ టు బోదర్ అబౌట్ యూ. ఓకే, ఐ డోంట్ నీడ్ టు బోదర్ అబౌట్ యూ. సరే, ఓకే అని అంటాం. నాకు నీ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ టు బోదర్ అబౌట్ యూ. సీ ద నెక్స్ట్ వన్. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. సీ ద నెక్స్ట్ వన్. చీకటి పడుతుంది, నేను వెళ్ళాలి. చీకటి పడుతుంది, నేను వెళ్ళాలి. ఇంగ్లీష్‌లో ఇట్స్ గెట్టింగ్ డార్క్. ఐ హావ్ టు లీవ్. ఇట్స్ గెట్టింగ్ డార్క్. ఐ హావ్ టు లీవ్. సీ ద నెక్స్ట్ వన్. అసలు నువ్వు చీకట్లో ఏం చేస్తున్నావు? అసలు నువ్వు చీకట్లో ఏం చేస్తున్నావు? అని అడగడానికి ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద డార్క్? వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద డార్క్? సీ ద నెక్స్ట్ వన్. నువ్వు వచ్చినా రాకున్నా, నువ్వు వచ్చినా రాకున్నా. ఇంగ్లీష్‌లో వెదర్ యు కమ్ ఆర్ నాట్. వెదర్ యు కమ్ ఆర్ నాట్. సీ ద నెక్స్ట్ వన్. వాతావరణం అస్సలు బాగాలేదు. వాతావరణం అస్సలు బాగాలేదు. ఇంగ్లీష్‌లో ద వెదర్ ఈజ్ టూ బ్యాడ్. ద వెదర్ ఈజ్ టూ బ్యాడ్. వర్షంలో ఎలా రాగలను? వర్షంలో ఎలా రాగలను? అని ఎదుటి వాళ్ళతో చెప్పాలంటే హౌ కెన్ ఐ కమ్ ఇన్ ద రైన్? హౌ కెన్ ఐ కమ్ ఇన్ ద రైన్? ఈ విధంగా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. వాతావరణం ఎలా ఉన్నా సరే, వాతావరణం ఎలా ఉన్నా సరే అని చెప్పడానికి నో మ్యాటర్ హౌ బ్యాడ్ ద వెదర్ ఈజ్. నో మ్యాటర్ హౌ బ్యాడ్ ద వెదర్ ఈజ్. సీ ద నెక్స్ట్ వన్. ఏమన్నావు? ఏమన్నావు? అని అడగడానికి వాట్ డిడ్ యూ సే? వాట్ డిడ్ యూ సే? సీ ద నెక్స్ట్ వన్. నాకు ఏం అవసరమో నీకు తెలుసా? నాకు ఏం అవసరమో నీకు తెలుసా? అని అడగడానికి డూ యూ నో వాట్ ఐ నీడ్? డూ యూ నో వాట్ ఐ నీడ్? మనం మరోసారి కలుద్దాం. మనం మరోసారి కలుద్దాం. వి విల్ మీట్ నెక్స్ట్ టైమ్. వి విల్ మీట్ నెక్స్ట్ టైమ్. చిన్నపిల్లలా చేయకు. చిన్నపిల్లలా చేయకు. డోంట్ బీ చైల్డిష్. డోంట్ బీ చైల్డిష్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు నీ పనిలో బిజీగా ఉంటే చెప్పు. నువ్వు నీ పనిలో బిజీగా ఉంటే చెప్పు. ఇంగ్లీష్‌లో టెల్ మీ ఇఫ్ యూ ఆర్ బిజీ విత్ యువర్ వర్క్. టెల్ మీ ఇఫ్ యూ ఆర్ బిజీ విత్ యువర్ వర్క్. ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. టెల్ మీ అంటే నువ్వు చెప్పు. ఇఫ్ యూ ఆర్ బిజీ విత్ యువర్ వర్క్. నువ్వు నీ పనిలో బిజీగా ఉంటే. సీ ద నెక్స్ట్ వన్. పోయినసారిలాగా ఎక్కువ చెయ్యొద్దు. పోయినసారిలాగా ఎక్కువ చెయ్యొద్దు. ఇంగ్లీష్‌లో డోంట్ ఓవర్‌డూ లైక్ లాస్ట్ టైమ్. డోంట్ ఓవర్‌డూ లైక్ లాస్ట్ టైమ్. డోంట్ ఓవర్‌డూ అంటే ఎక్కువ చెయ్యొద్దు. పోయినసారిలాగా లైక్ లాస్ట్ టైమ్. ఈ విధంగా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేనెవరో నీకు చూపిస్తా. నేనెవరో నీకు చూపిస్తా అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఐ విల్ షో యూ హూ ఐ యామ్. ఐ విల్ షో యూ హూ ఐ యామ్. సీ ద నెక్స్ట్ వన్. అదేంటో మీ అందరికీ తెలుసనుకుంటా. అదేమిటో మీకు అందరికీ తెలుసు అనుకుంటా. అదేమిటో మీకు అందరికీ తెలుసు అనుకుంటా అని చెప్పే సందర్భాలలో ఐ థింక్ యూ ఆల్ నో వాట్ ఇట్ ఈజ్. ఐ థింక్ యూ ఆల్ నో వాట్ ఇట్ ఈజ్. ఐ థింక్ అంటే అనుకుంటా. మీ అందరికీ యు ఆల్ అదేమిటో వాట్ ఇట్ ఈజ్ తెలుసు నో. ఈ విధంగా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. సమాచారం ఉంటే సరిపోదు. సమాచారం ఉంటే సరిపోదు అని చెప్పడానికి ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఎనఫ్. ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఎనఫ్. సీ ద నెక్స్ట్ వన్. మనం 2 కిలోమీటర్లు నడవాలి. మనం 2 కిలోమీటర్లు నడవాలి. ఇంగ్లీష్‌లో వి షుడ్ వాక్ ఫర్
2 kilometers. We should walk for 2 kilometers. See the next one. లేకపోతే నాకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. లేకపోతే నాకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్‌లో అదర్‌వైజ్ ఐ డోంట్ నీడ్ టు గో దేర్. అదర్‌వైజ్ ఐ డోంట్ నీడ్ టు గో దేర్ అంటే అదర్‌వైజ్ అంటే లేకపోతే అని చెప్పడానికి అదర్‌వైజ్‌ని యూజ్ చేస్తాం. నాకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ టు గో దేర్. సీ ద నెక్స్ట్ వన్. నేను పని చేసేటప్పుడు నా ల్యాప్‌టాప్ సరిగా పనిచేయడం లేదు. నేను పని చేసేటప్పుడు నా ల్యాప్‌టాప్ సరిగా పనిచేయడం లేదు. ఇంగ్లీష్‌లో మై ల్యాప్‌టాప్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్‌లీ వైల్ ఐ యామ్ వర్కింగ్. మై ల్యాప్‌టాప్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్‌లీ వైల్ ఐ యామ్ వర్కింగ్. నేను పని చేసేటప్పుడు అని చెప్పడానికి వైల్ ఐ యామ్ వర్కింగ్. నా ల్యాప్‌టాప్ సరిగా పనిచేయడం లేదు అని చెప్పడానికి మై ల్యాప్‌టాప్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్‌లీ. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. కీప్ ప్రాక్టీసింగ్ ఎవ్రీబడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.